డిఎస్సి, టెట్, సివిల్స్, గ్రూప్స్ మొదలైనటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ 7కు స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పెయింటింగ్ పేరేమిటి? మోనాలిసా. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ పుస్తకం పేరేంటి? లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణ ఏమిటి? లైట్ బల్బ్. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఏది? సాకర్, ఫుట్బాల్. ఏ దేశంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థ ఉంది? స్వీడన్. భారతదేశంలో తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? అబుల్ కలాం ఆజాద్. భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ మెకాలే. 1932లో పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు? ప్రజలు. అధికంగా వరదలు సంభవించే ప్రాంతం ఏది? బ్రహ్మపుత్ర లోయ. బియ్యంలో ఎక్కువగా ఉండే పోషకాలు ఏవి? కార్బోహైడ్రేట్లు. టైఫాయిడ్ ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? పేగులు. శ్వాసక్రియ ఏ చర్య? ఉష్ణమోచక చర్య. అత్యధిక ప్రోటీన్నిచ్చే ఆహార పదార్థాలు ఏవి? సోయా చిక్కుళ్ళు. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది? బైకాల్ సరస్సు. మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు ఏది? నైట్రోజన్. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఏది? అమెరికా. శాంతి మరియు తటస్థతకు చిహ్నంగా ఉన్న జంతువు ఏది? వైట్ క్రేన్. వజ్రాల్లో ప్రధాన భాగం ఏ మూలకం? కార్బన్. భారత్లో నానో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరు? సిఎన్ఆర్ రావు. చింతామణి నాగేశ రామచంద్రరావు. క్రయోజెనిక్ ఇంజిన్లో ఇంధనం ఏమిటి? ద్రవ హైడ్రోజన్. ఆడమ్స్ బ్రిడ్జ్ ఏ దేశాల మధ్య ఉంది? భారత్, శ్రీలంక. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా వ్యవహరించింది ఎవరు? బాబు జగజ్జీవన్ రామ్. మానవుడి వెన్నెముకలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మానవుని మొత్తం ఎముకలు 206లో వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సిస్మాలజీ అంటే భూకంప శాస్త్రం. రిక్టర్ స్కేల్పై కొలవగలిగే భూకంప తీవ్రత ఎంత? 0-9. సైక్లోన్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారెవరు? హెన్రీ పెడింగ్టన్. హుద్ హుద్ అనగా ఏమిటి? ఇజ్రాయిల్ జాతీయ పక్షి. మన దేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? 12%. ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు లైక్ ఇస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.